నా జాతకం చాలా మంచిదనేవారు తాతగారు. చిన్నతనం నుంచి వాహన యోగం ఉంది. నాకు బుద్ధి తెలిసేసరికి పాతకాలం ఫోర్డు కారు ఉండేది మా నాన్న దగ్గర. 1200 పెట్టి కొన్నాదట. ఎందుకిది? ఈ డబ్బుకి బోలెడంత బంగారం వచ్చేది అని సణిగింది మా అమ్మ. ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళకేం తెలుసు కారు విలువ? మా స్కూల్లో అందరూ వీళ్ళకి చిన్న కారుంది అని గొప్పగా చెప్పుకునేవారు. చండశాసనుడు మా లెక్కల మాస్టారు నేను లెక్కలు తప్పు చేసినా ఏమీ అనేవారు కాదు. క్లాసు లీడర్‌ని కూడా ఎప్పుడూ నేనే. మరి ఇదంతా కారు ఉండడం వల్లే కదా! అప్పుడప్పుడు మా తాతగారి ఊరికి వెళ్ళేవాళ్ళం. దారిలో ఏదో జాడ్యం వచ్చి ఆగిపోయేది. కారులో రిపేరు సామాగ్రి సిద్ధంగా ఉండేది. మా నాన్నగారు కారు కింద పడుకొని రిపేరు చేసేవాళ్ళు. అలా అంచెలంచెలుగా గమ్యం చేరేవాళ్ళం. ఊరు అంత దూరం ఉండగానే చుట్టుపక్కన చేలల్లో పనిచేస్తున్న జనం మా కారు చూసి కరణం గారి అల్లుడు కారొచ్చింది అని పరుగున వచ్చేవాళ్ళు. తోసేస్తాం తోసేస్తాం అని కారుని తోసుకుంటూ ఊళ్ళోకి తీసుకొచ్చేవాళ్ళు. ఇంటికి చేర్చి అమ్మాయి గారు 10 రోజులుంటారుగా అని అడిగేవాళ్ళు. లేదు సోమవారం వెళ్ళిపోతా అనేది అమ్మ. సరే అయితే సోమవారం వస్తాం కారు తోసేస్తాం అని హామీ ఇచ్చి వెళ్ళేవాళ్ళు. అమ్మమ్మ లోపల నుంచి ఇంత మొహం చేసుకొని వచ్చేది. వచ్చారా ఇంత ఆలస్యమైతే దారిలో కారాగిపోయి ఉంటుంది అనుకున్నాను అని ఆదరంగా తీసుకెళ్ళేది. అల్లుడు గారు కారు ట్రబులిచ్చిందా అని అడిగేవారు తాతగారు. లేదండి. కాకపోతే పొన్నూరు దాటాక ఒకసారి, లాకుల దగ్గర ఒకసారి, చందోలు మలుపులో ఒకసారి ఆగింది. బాగు చేశాను. బస్టాండ్‌కి అంత దూరంలో ఉండగా మళ్ళీ అనుమానం వచ్చింది. మన వాళ్ళంతా వచ్చి తలో చెయ్యి వేశారు అనేవారు నాన్నగారు. మన ప్రాంతాలకు వస్తే డోకా లేదు. మన బలగం ఉందిగా. మీరు వెళ్ళే రోజు ఒక గంట ముందుగా చెప్తే వస్తీ వాలిపోతారు అనేవారు తాతగారు. ఎందుకండి అది నడుస్తూనే ఉందిగా అంటే మనిషి సాయం లేని చోట దానికెలాగో తప్పదు పాపం. మనుషులున్న చోటైనా విశ్రాంతి తీసుకొనివ్వండి అనేవారు తాతగారు. శని, ఆదివారాలుండి తిరుగు ప్రయాణం అయ్యేవాళ్ళం. మామూలుగా చేయించిన భారీ పిండి వంటలతో పాటు అడుగు పొడుగు మిగిలిన 4 కజ్జికాయలు, 2 గారె ముక్కలు కూడా బాదాం ఆకుల్లో పొట్లం కట్టేది అమ్మమ్మ. ఎందుకే అవన్నీ అని అమ్మ అంటే ఉండని కారాగిపోయినప్పుడు పిల్లలు నోట్లో వేసుకుంటారు అనేది. ఎక్కడికెళ్ళినా మధ్యలో కారాగిపోవడం మా అమ్మకు చిరాగ్గా ఉండేది. కానీ మాకు మాత్రం చాలా సరదాగానే ఉండేది. చేల వెంబడి పరుగులు తీయొచ్చు, పిల్ల కాలువ ఉంటే ఆడుకోవచ్చు, రాళ్ళతో చింతకాయలు కొట్టుకోవచ్చు. ఒకసారి సెలవుల్లో తిరుపతి ప్రయాణం కట్టుకున్నాం. తాతయ్య గారు రాలేనన్నారట. అమ్మమ్మ మాత్రం వచ్చింది. బోలెడన్ని చిరుతిళ్ళు తెచ్చింది. కారాగిపోయినప్పుడు తిందామంది సరదాగా. దూరాభారం మా కారులో ప్రయాణం కష్టమవుతుందని టాక్సీ మాట్లాడారు. తెల్లగా రాజహంసలా ఉంది అంబాసిడర్ టాక్సీ. పెందలాడే భోజనాలు చేసి బయలుదేరాం. రివ్వున దూసుకుపోతుంది టాక్సీ. కాసేపటికి మాకు విసిగేసింది. నాన్నగారు కారెప్పుడు ఆగిపోతుంది అని అడిగాం. నోళ్ళు ముయ్యండి అపశకున పక్షులారా అని తిట్టింది అమ్మ. మరి కాసేపటికి అమ్మమ్మకి విసుగొచ్చింది. బాబు కారు ఆగిపోతుందో ఎప్పుడు కారాగిపోతుందో నాన్నగారిని అడుగు అంది మా అన్నయ్యతో. ఆవిడ నేరుగా అల్లుడితో మాట్లాడదు మరి. ఇదెక్కడి గొడవండి? కావాలంటే చెప్పండి ఆపుతారు. అంతేగాని ఆగిపోదేం అంటే ఇదేమైనా మన డొక్కు కాదా? బోలెడు డబ్బు పోసి తెచ్చిన టాక్సీ అని కసిరింది అమ్మ. ప్రయాణం బాగానే జరిగింది. ఇంటికి తిరిగి వచ్చాం. అమ్మ సంతోషంగా ఉంది. మాకు అమ్మమ్మకు మాత్రం అసంతృప్తిగా ఉంది. ఆ టాక్సీ వ్యవహారం మాకు నచ్చలేదు. అదేం పీడాకారం బయలుదేరితే ఇహ అదే పరుగా? నిలుపు నిదానం ఉండొద్దు. మన కారు బంగారం. ఒకసారి రోడ్డు మీద కారాగితే అల్లుడు గారు రిపేరు చేసే లోపల అడ్డదోరిన గోవాడ వెళ్ళి మా పినతండ్రి కూతుర్ని చూసి వచ్చాను. విడిగా వెళ్ళాలంటే కుదురుతుందా? ఇంకోసారి చక్కగా మిరప చేను పక్కన ఆగిపోయింది. దిగి మేలైన మిరపకాయలు చవకగా కొనుక్కున్నాం. ఎంతైనా మన కారుకి మన వీలు వివరం తెలుస్తాయి గాని పరాయి కారుకేం తెలుస్తాయి? డబ్బు పోసినంత మాత్రాన విశ్వాసం ఉంటుందా? అంది అమ్మమ్మ. నిజమే. ఇహ పరాయి కారులో ప్రయాణం చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాం. ఆ రోజుల్లోనే మా నాన్నగారికి ప్రమోషన్ వచ్చి బాపట్ల ట్రాన్స్ఫర్ చేశారు. ఇక తాతగారు అమ్మమ్మల ఆనందం చెప్పేది కాదు. కూతురు కూటవేటి దూరంలో ఉంటుందంటే ఆనందం కాదా మరి? బాపట్ల వచ్చాక మరోసారి ఊరు వెళ్ళాం. మామూలుగానే మంచినీళ్ళ బావి దగ్గర ఆగిపోతే అక్కడున్న ఆడంగులే తోసేసేవారు.
నాన్నగారు రిపేరు చేసినా బాగుపడలేదు. ఆయన వెళ్ళి ఒక లారీని అదనంగా మరో డ్రైవర్ని పంపించారు. ప్రయాణం అయ్యాం. భావనారాయణ స్వామి దర్శనం చేసుకుంటామని అమ్మమ్మ కూడా మాతో బయలుదేరింది. సావిట్లో గుంజకి తగిలించిన మేకులు తెచ్చి లారీకి కారుకి కట్టారు. లారీ కదిలింది. దాని వెంటే కారు. మరి యజమానికి పదోన్నతి వస్తే వాహనానికి రాదా? ఈ దర్జా చూడు, చక్కగా పూలవాడలో ఊరేగుతున్నట్టు ఉంది అంది అమ్మమ్మ మహదానందంతో. అమ్మ పళ్ళు కొరుక్కుంది. అందరం ఆ కార్తీక మాసంలో సంఘం జాగర్ల మూడి వెళ్ళాం. మా కారులోనే. షరా మామూలే. వెంటనున్న మనిషి రోడ్డు మీదకి వెళ్ళి బస్సు ద్వారా కబురు పంపించాడు. మా స్నానాలు, దర్శనాలు, భోజనాలు అయ్యేసరికి ఖాళీ లారీ వచ్చేసింది. మెకానిక్, డ్రైవరు దిగారు. కాసేపు తర్జన భర్జనలు పడి చెక్కలు వేసి కారుని లారీలోకి ఎక్కించారు. మేము కారులోనే ఉన్నాం. అమ్మమ్మ ఆనందం వర్ణనాతీతం. దారంతా ఏ ఏ ఏ అని చేతులు ఊపుతున్న పిల్లలకు తను చేతులూపి సమాధానం చెప్పింది. అమ్మాయి, మన కారుకి హోదా రోజు రోజుకి పెరిగిపోతుందే, దిష్టి తగులుతుందేమో అని భయంగా ఉంది అంది. చాలే వెధవవాగుడు. అందరం ఇట్లాగే మంగళగిరి వెళ్ళి కొండ మీద నుంచి కిందికి దూకుదాం, పీడ విరిగిపోతుంది అంది అమ్మ ముక్కు చీదుకుంటూ. ఇంటికి చేరాక అమ్మ లేకుండా చూసి, ఏమన్నానని నా మీద విరుచుకుపడుతుంది మీ అమ్మ అని అడిగింది. మన కారును చూసి దారంతా ఎగతాళిగా నవ్వారు కదా, అది చూసి అమ్మ చిన్నబుచ్చుకుంది అని చెప్పాను. ఎవడా నవ్వేది? మన కారు మన ఇష్టం. లారీ కాకపోతే విమానం ఎక్కించి తిప్పుకుంటాం. వాళ్ళకేం కష్టం వచ్చిందట? ఇటు రమ్మను, మాడు పగలగొడతాను అంది ప్రేమగా చీర కొంగుతో కారును తుడుస్తూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.